ఇక వివరాలు చూసినట్లయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున గండ్రం మోహన్ రావు వాదనలు వినిపించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు గండ్ర తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున గండ్రం మోహన్ రావు వాదనలు వినిపించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు గండ్ర తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ అయితే కొనసాగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, అలాగే తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాదులు అయితే ఈ రోజు వాదనలు అయితే వినిపించడం జరిగింది. పిటిషనర్ తరపున వాదనలు గండ్రు మోహన్ రావు అయితే న్యాయవాదికి అయితే వాదనలు అయితే వినిపించారు. అలాగే స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా కోర్టుకు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను కూడా ఏదైతే పిటిషనర్ తరపున న్యాయవాది ప్రస్తావించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని, అలాగే దీనికి సంబంధించి స్పీకర్ కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా చాలా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇరువైపు వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 1కి అయితే వాయిదా వేసింది. అలాగే గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ అయితే చేపట్టింది. ఈ విచారణలోని పిటిషనర్ తరపున న్యాయమూర్తి గండ్రు మోహన్ రావు తనకు సంబంధించిన ఏదైతే వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా తను వినిపించిన వాదనలకు సంబంధించి కోర్టు కూడా తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా అయితే వేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.